హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. వివాహం కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీ ఇంట్లో ఉన్నారా? వారికి తగిన సంబంధం కోసం ఎదురు చూస్తున్నట్లయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోను సంప్రదించండి. అలాగే మేడంతో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడేయచ్చు. లేదా వ్యక్తిగతంగా కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఈ నెంబర్కి కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరి మేడం తెలంగాణ మ్యారేజ్ లింక్స్ ప్రెసిడెంట్ శ్రీమతి కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామండి. తప్పనిసరిగా. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జ్యోతవేదో మవావహ. ఓం శ్రీమాత్రే నమః. మీ యొక్క ప్రొఫైల్స్ని మేడం యొక్క వాట్సాప్ నెంబర్స్కి పంపించాలి అని అనుకుంటే వాట్సాప్ నెంబర్స్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు. 9866034439 ఈ యొక్క నెంబర్స్కి మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ తార్నాక, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్లో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే దగ్గరలో ఉంటుందో ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసులో ఇప్పుడే చెప్పడం జరిగింది, మీకు ఏ బ్రాంచ్ అయితే అందుబాటులో ఉంటుందో ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు. శ్రీ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మేడం గారికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎన్నో జాతక విశేషాలను మీరు కూడా తెలుసుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు నాడీ పొంతన అని చెప్పి చెప్తూ ఉంటారు కదండి, అది ఎలా చూస్తారంటారు జాతకపరంగా వివాహం విషయంలో? అంటే మనకి జన్మ నక్షత్రాన్ని బట్టి, అంటే ఇప్పుడు లగ్నాన్ని బట్టి మనం చక్రం వేసుకున్నప్పుడు ఆ నక్షత్రం ఏమిటో మనకు అర్థమవుతుంది కదా. ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఏ రాశిలో పుట్టారో అవన్నీ కూడా మనము జాతకం వేసుకుంటాం. అలాంటప్పుడు వాళ్ళకి నాడి కూడా 3 రకాల నాళ్ళు ఉంటాయి. ఆది నాడి, మధ్య నాడి, అంత్యనాడి అని 3 రకాల నాళ్ళు ఉంటాయి. ఆ 3 నాడుల్లోని కూడా ఏకనాడి అయితే వివాహానికి పనికిరాదనమాట. అంటే అబ్బాయితే ఒకటే రకం నాడైపోయింది అనుకోండి, అది వివాహానికి పనికిరాదు. ముందుగా కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మేడం గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే అండి మేడం. చెప్పండి అమ్మా. అబ్బాయికా? అబ్బాయి 5 ఉంటాడు హైట్. డిప్లొమా చేస్తున్నాడంటే గ్లాండ్ ఫార్మర్ లో జాబ్ చేస్తున్నాడు. ఓకే అమ్మా. 25 ఇయర్స్ వస్తుందండి. 25 ఇయర్స్. సరే అమ్మా. 30 ఇయర్స్ ఉన్నాడు. 25 సార్లు వస్తుంది అన్నట్టు. అమ్మా ఇటు చూడండి, అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి తగినట్టు మీరు అబ్బాయి ఫోటో వివరాలు అన్నీ కూడా వాట్సాప్ చేయండి అమ్మా. గోల్డ్ అండి మాది క్యాస్ట్. అలాగే అమ్మా, మీరు పంపించండి, చూస్తాను నేను. సరే అండి. ఓకే, ఇప్పుడు ముందుగా ఒక ప్రొఫైల్ని చూద్దామా అండి? తప్పనిసరిగానమ్మా. వాట్సాప్ నెంబర్ ఒకసారి చెప్పండి. తప్పకుండా మేడం. మీ యొక్క వివాహం కొరకు మీ యొక్క ప్రొఫైల్స్ని మేడం యొక్క వాట్సాప్ నెంబర్స్కి పంపించాలి అని అనుకుంటే నెంబర్స్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు. 9866034439 ఈ యొక్క నెంబర్స్కి మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ తార్నాక, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్లో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే అందుబాటులో ఉంటుందో ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు. అలాగే మేడం గారికి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా జాతక ఫలితాలను ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఓకేమ్మా. బ్రాహ్మిన్స్లో అమ్మాయి 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తుందండి. అమ్మాయి 7.5 లక్షల ప్యాకేజీలో ఉంది. బ్రాహ్మిన్స్లో ఎవరైనా సరే ఓకే అంటున్నారు. ఈ విషయాన్ని గమనించి బ్రాహ్మిన్స్ అబ్బాయిలు ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు. ఆర్యవైశ్య క్యాస్ట్ అండి. అమ్మాయి 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. 8 లక్షల ప్యాకేజీలో ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్లో బాబు ఉన్నవాళ్ళు, కొంచెం ప్యాకేజ్ దగ్గరగా ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. గంగపుత్ర క్యాస్టు. అమ్మాయి 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. 6 లక్షల ప్యాకేజీలో ఉంది. గంగపుత్ర క్యాస్ట్కు సంబంధించిన అబ్బాయి వరుడుగా కావాలి. కాపు క్యాస్టు. 27 సంవత్సరాలు, 5'4" హైటు, MBA HR అండి. ఈ అమ్మాయి కన్సల్టెంట్గా పనిచేస్తుంది. హైదరాబాద్లోనే 4 లక్షల ప్యాకేజీలో ఉంది. తర్వాత క్షత్రియ క్యాస్ట్ అండి. 23 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఐటీ చేసింది. అమ్మాయి వరుడు కావాలి తగినటువంటి క్షత్రియాస్లో. రజక క్యాస్ట్. 33 సంవత్సరాలు, 5'6" హైటు, మీకామ్ రైల్వే ఎంప్లాయ్ అండి. అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ అమ్మాయికి తగినటువంటి గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ చూస్తారు. రజక క్యాస్ట్లో కావాలి.
సెట్టిబలిజా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 అడుగులు హైటు ఎంబీఏ చేసి బ్యాంక్ ఎంప్లాయింట్ హైదరాబాద్లోనే పనిచేస్తుంది పాప. ఈ అమ్మాయికి సెట్టిబలిజా కానీ గౌడ్స్ కానీ కావాలి వరుడుగా. అదేవిధంగా మాలా హిందూ క్యాస్ట్ అండి, 30 సంవత్సరాల అమ్మాయి, 5'1" హైటు, బీకాన్ చేసి 50,000 శాలరీలో ఉంది. అమ్మాయికి తగినటువంటి ఎస్సీ మాలా హిందూలో కావాలి. ఎండీ క్యాస్ట్ హిందూస్, 27 సంవత్సరాలు, 5 అడుగుల హైటు, బీడీఎస్ చేసింది అమ్మాయి, డాక్టరు. ఈ అమ్మాయికి తగినటువంటి బీడీఎస్ ఆర్ డాక్టర్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ అని చూస్తారు. ఎవరైనా సరే సంప్రదించవచ్చు. సెకండ్ మ్యారేజ్ అండి, కాపు అమ్మాయి, 28 సంవత్సరాలు, 5 అడుగుల హైటు, బీటెక్ చేసి జాబ్ చేస్తుంది అమ్మాయి, 50,000 శాలరీ వస్తుంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. మేడం గారితో మాట్లాడండి. అమ్మ నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అబ్బాయికా అమ్మాయికా పెళ్లి సంబంధం? బాబుకండి. అబ్బాయి ఏం చదువుకున్నాడమ్మా? ఎంటెక్ చేసిందండి. ఎక్కడ జాబ్ చేస్తున్నాడమ్మా? ఇప్పుడు ఇంట్లో నుంచే చేస్తుండు. బెంగళూరు. ఓకే, అబ్బాయి ఫోటో బయోడేటా నా వాట్సాప్ నెంబర్కి పంపించండి అమ్మా. సరే అండి. ఓకే, రాసుకోండి, 9866044439. ఓకే అమ్మా, సరేనండి. నా పక్కన కనిపిస్తూ ఉంటుంది, రాసుకోండి. ఓకే మేడం, ఇందాక నాడీ పొంతన గురించి చెప్పారు. నాడీ కూటమి అంటే ఏంటండి? రెండు ఒకటేనంటారా లేకపోతే వేరు వేరంటారా? నాడీ పుంతన, నాడీ కూటమి అంటే 3 రకాల నాడీ కూటములు అనమాట. ఆది నాడి, మధ్య నాడి, అంత్య నాడి, ఈ 3 కూటములు. ఆ 3 కూటముల్లోనే ఏంటంటే ఇప్పుడు ఆది నాడి పెళ్లి చేసుకోవాలి మాత్రం వివాహానికంటే ఇద్దరి మధ్య కూడా ఏమిటంటే వివాహం అంటే పరస్పర శారీరక మానసిక ఆకర్షణ ఉండాలి. అది తగ్గుద్ది కాబట్టి నాడీ పుంతన ముఖ్యం అంటారు. ఓకే అమ్మా, ఇప్పుడు ఒక ప్రొఫైల్ని చూద్దామండి. తప్పనిసరిగానమ్మా. కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడండి బాబు, కెనడాలో. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'10" హైటు, ఎంఎస్ యుఎస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడండి. యుఎస్లో చేసి వచ్చి ఎంఎస్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీఏ, బిజినెస్ చేస్తున్నాడండి. ఈయన 50 లక్షలు ఫర్ యాన్యువల్ ఇన్కమ్ ఉంది. బాగా వెల్ సెటిల్డ్. ఈ అబ్బాయికి తగినటువంటి ముదిరాజ్ క్యాస్ట్లో అందమైన అమ్మాయి వధువుగా కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6'2" హైటు, ఎంఎస్, యుఎస్లో చేస్తున్నాడు. ఈయన 225 కేలో ఉన్నాడు. ఈయనకి తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి, యుఎస్లో ఉన్న అమ్మాయి కావాలండి. గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాల అబ్బాయి, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉన్నాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. యుఎస్లో ఎంఎస్ చేసి వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడండి. ఈయన 80,000 శాలరీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి గంగపుత్ర వధువు కావాలి. మేడం చదువుతున్నారు. కొంతమంది ప్రొఫైల్స్ని ఇవే కాదండి, ఇంకా ఎన్నో ప్రొఫైల్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ లైవ్లో సమయాభావ సందర్భం వల్ల కొన్ని ప్రొఫైల్స్ని మాత్రమే ఇక్కడికి తెచ్చి చదవటం జరుగుతుంది. ఇంకా మరెన్నో ప్రొఫైల్స్ ఉంటాయి కాబట్టి మేడంని వ్యక్తిగతంగా కలవాలి, అలాగే మీ యొక్క వివాహానికి సంబంధించిన ప్రొఫైల్స్ని పంపించాలి అనుకుంటే మేడం యొక్క వాట్సాప్ నెంబర్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు. 9866044439. ఈ యొక్క నెంబర్స్కి మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ తార్నాక, దిల్సుఖ్ నగర్, అమీర్పేటలో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే అందుబాటులో ఉంటుందో ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు. అలాగే మేడం గారికి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతక ఫలితాలను ఎన్నో విషయాలను మీరు కూడా తెలుసుకోవచ్చు. ఓకే అమ్మా, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, మేడం గారితో మాట్లాడండి. ఓకే, నమస్కారం అండి. ఎవరండి? ఎవరికి కావాలి వివాహం? అబ్బాయికా అమ్మాయికా? అబ్బాయికండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి 10th చదివిండండి. 10th వాళ్ళకే చెప్పలేమమ్మా. మా దగ్గర ఆడపిల్లలందరూ బాగా చదువుకొని పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు బాబు. ఏమనుకోకండి దయచేసి. ప్లీజ్ 10th ఇంటర్ వాళ్ళు దయచేసి చేయకండి. ఓకేనండి, మరొక ప్రొఫైల్ని చూద్దామా? తప్పనిసరిగానమ్మా. గంగపుత్ర క్యాస్ట్ అండి, 29 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో ఉన్నటువంటి అబ్బాయికి యుఎస్లో ఎంఎస్ చేసి వచ్చిన అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఇక్కడ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు.
80,000 శాలరీలో ఉన్నాడు. వెలమా క్యాస్ట్ అండి, 32 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, సింగపూర్లో జాబ్ చేస్తున్నాడండి. 3.5 లక్షల నుంచి 4 లక్షలు ఫర్ మంత్ వస్తుంది. ఈ బాబుకి వెలమా క్యాస్ట్లో అమ్మాయి కావాలి. వెలమాలో పద్మనాయక వెలమ కానీ కొప్పుల వెలమ కానీ ఎవరైనా ఓకే అంటున్నారు. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అండి, 33 సంవత్సరాలు, 5'9" హైటు, MBA మేనేజర్గా పనిచేస్తున్నాడు. 11 lakhs ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంటెక్ అండి. ఈ అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడండి. ఈ అబ్బాయికి తగినటువంటి అమ్మాయి వధువుగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో కావాలి. అమ్మాయి తప్పనిసరిగా జాబ్ చేస్తూ ఉండాలి. జాబ్ చేయకపోతే వీళ్ళకి వద్దట. జాబ్ చేసే అమ్మాయే కావాలంటున్నారు. తర్వాత ఎస్సీ మాల హిందూ, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. 80,000 శాలరీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి అమ్మాయి కావాలి. ఎస్సీ మాల హిందూలో. ఎండి క్యాస్ట్ అండి, హిందూస్, 35 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, గవర్నమెంట్ జాబ్ అండి. 40,000 శాలరీలో ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కావాలి అల్లుడుగా అనేవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనండి. వివాహ విషయంలో ఎన్నో విషయాలను చూస్తూ ఉంటారు. అలాగే యోని కూటమి కూడా చూస్తూ ఉంటారు. అంటే ఏంటండి యోని కూటమి అంటే? అంటే ఇప్పుడు చూడండి, జంతువులు అంటాం కదా, ఆ విధంగా జంతువులు కలుస్తాయా లేదా అని చూసుకోవడమే యోని కూటమి అంటారు అనమాట. ఇప్పుడు చూడండి, పిల్లి ఎలుక పెళ్లి చేస్తామా, చెయ్యం కదా. అదేవిధంగా పులి ఆవు పెళ్లి చేయం కదా. గోవు అయ్యి పిల్లి అయితే చెయ్యం కదా. అలా అనమాట. కొన్ని నక్షత్రాలను బట్టి, అంటే భరణి నక్షత్రం ఉందనుకోండి, భరణి నక్షత్రం సింహం అయింది, రేవతి నక్షత్రం ఏనుగైంది, రెండింటికి వివాహం కుదరదు అనమాట. అలాగే ఎలుక ఉంటుంది. అంటే ఏమిటంటే పునర్వసు నక్షత్రం పిల్లి అయింది అనుకోండి, ఎలుకేమో మఘా నక్షత్రం అయింది, వాళ్ళిద్దరికి పెళ్లి చేయకూడదు. అలా దాన్ని బట్టి యోని కూటమి, యోని పొంతన కూడా ఉంటుంది అనమాట. కొన్ని శత్రువులు, విరోధం కాని జంతువులు ఉంటాయి, అలాంటి వాటికి కూడా చేయొచ్చు. ఓకేనండి. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అమ్మా. మేడం, మేడం గారితో మాట్లాడండి. అమ్మా చెప్పండి అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా, చెప్పండి. అయితే మా మరిది గురించి చేసిన అమ్మగారు. అమ్మా చెప్పండి. మరిది ఏం చదువుకున్నారమ్మా, ఏం చేస్తున్నారు? డిగ్రీ చేసిండు, ఆ, షాప్ అన్నట్టు. ఓకే. ఎక్కడుంటారమ్మా? హైదరాబాద్లోనే ఉంటారండి. మేము వాళ్ళు దక్కనపేట కానీ తను హైదరాబాద్లో ఉంటారు. ఓకే, ఇక్కడ కూడా షాప్ ఉన్నది అన్నట్టు. సరేనండి. క్యాస్ట్ ఏంటండి? వైశాఖ్. ఆర్యవైశ్య. పంపించండి అమ్మా, బయోడేటా ఫోటో పంపించండి. ఓకేమ్మా, ప్రొఫైల్ చెప్పుకుందాం. ప్రొఫైల్ చెప్పండి అమ్మ. రెడ్డి క్యాస్టు, డాక్టరు వరుడు, 29 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, MBBS MD, డాక్టర్కి 10 CR ప్రాపర్టీ ఉంది. అబ్బాయికి తగినటువంటి డాక్టర్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MBA చేసి MS చేసి యుఎస్లో ఉన్నటువంటి 85K వస్తుంది. ఈ అబ్బాయికి 30 CR ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి యుఎస్లో ఉన్నటువంటి అమ్మాయి వధువుగా కావాలి. రెడ్డి క్యాస్ట్, 29 ఇట్స్ ఫిలానీలో చదివిన తర్వాత యుఎస్లో వెళ్ళాడు. అక్కడ సైంటిస్ట్గా ఉన్నాడు. 268K వస్తుందండి అతనికి. ఈ అబ్బాయికి కూడా వెనకాల కూడా 2 CR ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ MS సాఫ్ట్వేర్, యుఎస్లో ఉన్నాడు. అబ్బాయి 100K వస్తుందండి. 10 CR ప్రాపర్టీ ఉంది. ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 30 years, 5'8" హైటు, MS చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. యుఎస్లో 140K వస్తుంది. 8 CR ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. చూస్తున్నాం మేడం ఎన్నో ప్రొఫైల్స్ని చదివి వినిపిస్తూ ఉన్నారు. మరికొన్ని ప్రొఫైల్స్ కూడా వారి దగ్గర ఉండటం జరుగుతుంది. లైవ్లో సమయభావ సందర్భం వల్ల కొన్ని మాత్రమే మనకి చదివి వినిపిస్తూ ఉన్నారు. మరి వారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే, వివాహం కొరకు మీ యొక్క ప్రొఫైల్స్ని వారికి వాట్సాప్ నెంబర్స్కి పంపించాలి అనుకుంటే నెంబర్స్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు. 9866044439 ఈ యొక్క నెంబర్స్కి మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ తార్నాక, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్లో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే దగ్గరలో ఉంటుందో ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు. అలాగే మేడం గారికి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతక ఫలితాలను, ఎన్నో విషయాలు మీరు కూడా తెలుసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. ఓకే, కాల్ కట్ అయిపోయిందండి. అసలు గణాలు అంటే ఏంటండి? గణాలంటేనండి మన స్వభావం చూపించేటటువంటి అనమాట. ఈ గణాలంటే దేవగణం. దేవగణం అంటే దేవతల్లా ఉంటారా అని అనుకోకండి. స్వభావం కొంచెం పర్వాలేదన్నమాట. కొన్ని మనుష్యగణం అంటే మనుష్యగణం అంటే మనుషులు ఎలా ఉంటారు, ఎలా వీలైతే అలా మసులుకుంటాం.
దేవగుణం వాళ్ళు కొంచెం ఒక రకంగా ఉంటారు, అంటే వాళ్ళది పట్టిన పట్టు, నేను చెప్పింది కరెక్ట్ అనేసి కొంచెం డిసిషన్ మేకింగ్ బాగుంటుంది. ఈ మనుషులు అన్నవాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్ అనుకోండి. అదేవిధంగా రాక్షస గణం అంటే వీళ్ళు కొంచెం గట్టిగానే ఉంటారు, అలా అన్నమాట. అలాగా ఈ 3 గణాలకి సంబంధించిన వాళ్ళు రాక్షస గణం వివాహం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మనుష్య గణం ఓకే. రాక్షస గణం దేవగణం వివాహానికి పనికిరాదు. వీళ్ళు స్ట్రాంగ్, వీళ్ళేమో కొంచెము కాదు కాబట్టి ఇద్దరు కొంచెం గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గణాలు చూసి ఇవన్నీ 18 గుణాలు వచ్చాయా లేదా అని చూసి అప్పుడు వివాహ పొంతనలు ఇవన్నీ ముఖ్యమైనవి అనమాట. మరొక ప్రొఫైల్ చూద్దామండి. తప్పనిసరిగానమ్మా. ఇందాక అబ్బాయిలను చెప్పుకుందాం కదా, రెడ్డిస్లో అమ్మాయిలను చెప్పుకుందాం. 28 సంవత్సరాల అమ్మాయి, రెడ్డిస్లో 5'7" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యూఎస్లో ఉంది పాప, 160Kలో ఉంది, 20 CR ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్. ఈ అమ్మాయి కూడా యూఎస్లో ఉంది, 6 CR ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయి ఇంటర్నర్షిప్లో ఉంది. దాని గురించి ఎవరైనా సరే యూఎస్లో ఉన్నటువంటి వరుడు ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంబీఏ సాఫ్ట్వేర్, 5 CR ప్రాపర్టీ ఉంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి కూడా యూఎస్లో కాదు హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, 6 lakhs ప్యాకేజీలో ఉందండి. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, 16 lakhs ప్యాకేజీలో ఉంది. ఈ పాపకు కూడా హైదరాబాద్లో జాబ్ చేసే అబ్బాయి కావాలి. ఈ అమ్మాయికి కూడా 2 CR ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసింది ఈ అమ్మాయి, 7 లక్షల ప్యాకేజీలో ఉంది, 2 CR ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, సెకండ్ మ్యాచ్ అండి, 30 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ చేసి మేనేజర్గా పనిచేస్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కూడా 5 lakhs ప్యాకేజీలో ఉంది. సెకండ్ మ్యాచ్కి తగినటువంటి వరుడు కావాలి. కదండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి, మేడం గారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం అమ్మా. అబ్బాయికా అమ్మాయికా వివాహం అమ్మా? అమ్మా క్యాస్ట్ ఏంటమ్మా? కాపులు. అమ్మాయి ఏం చదువుకుంది? అయిపోయిందమ్మా. హైదరాబాద్లోనే ఉంటారా? విజయవాడలో ఉంటారా? అమ్మాయి ఫోటో బయోడేటా కొంచెం నాకు పంపించండి అమ్మా, వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకుని. నా పక్కనే వస్తుంది కదా, 9866034439. ఓకేమ్మా, నేను కార్యక్రమం అయ్యాక మీతో మాట్లాడతాను, ఈలోగా పంపించండి. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే మేడం, వివాహానికి సంబంధించి ఎన్నో విషయాలను చూస్తూ ఉంటారు, ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలన చేస్తూ ఉంటారు. వాటిలో సుమంగళి దోషాలు అనేవి ఒకటి కూడా చెప్తూ ఉంటారు కదండి. అసలు సుమంగళి దోషాలు అంటే ఏంటంటారు? అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వివాహం చేయడానికి ఫస్ట్ ఏం చూస్తారు, ఇప్పుడు ఈ కాలంలో ఎడ్యుకేషన్ చూసుకుంటున్నారు. రెండు ఏం చూస్తున్నారంటే వాళ్ళ జీతాలు హైక్లో ఉన్నాయా లేదా, ఇన్ని లక్షలు వస్తున్నాయి అన్ని లక్షలు వస్తున్నాయా అని చూస్తున్నారు. మూడోది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇల్లు వాకిలి ఎలా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. నాలుగోది ఏం చూస్తున్నారు, వాళ్ళ యొక్క అన్ని హైట్లు ఎలా ఉన్నాయి అని చూస్తున్నారు, రంగు రూపం హైటు అవి చూస్తున్నారు. ఈ 5 లాస్ట్ వస్తువులోకి లీస్ట్గా చూసేది జాతకం. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయాయి కదా, అన్నీ వచ్చేసాయి కదా, మాకు చూసారా, చూడలేదు కదా, మేము బాగానే ఉన్నాం కదా, ఇవి చూడాలేంటి పెద్దగానే, పర్వాలేదు బాగుంది కదా, అంతా బాగుంది, మనం అనుకున్నట్టుగా ఉంది, హైట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అనుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు ఈ యొక్క మీరు అడిగిన సుమంగళి దోషం అనేది జాతక చక్రంలో 8వ దాంట్లో ఉంటుంది అనమాట, 8వ గడిలో ఉంటుంది. అక్కడ కరెక్ట్గా లేకపోతే వీళ్ళకి ఆ తర్వాత దోషం వలన ఆ అబ్బాయికి ప్రమాదాలు జరిగే అవకాశాలు అమ్మాయి జాతకంలో కనపడుతుంది. అందుకని అది చూసుకుని కూడా పెళ్లి చేసుకోవాలి. ఓకేనండి, మరొక ప్రొఫైల్ని చూద్దామా? తప్పనిసరిగా. రెడ్డిస్లోనే డాక్టర్ అమ్మాయి 33 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, MBBS MD. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆ తర్వాత రెడ్డిస్లోనే 26 సంవత్సరాలు, 5'4" హైటు, MTech సాఫ్ట్వేర్, యూఎస్లో ఉన్నటువంటి అమ్మాయి, 4 CR ప్రాపర్టీ ఉంది, 110K ఉంది ఈ అమ్మాయికి జీతం. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, తర్వాత CBITలో చేస్తున్నటువంటి, MS చేసి యూఎస్లో 98Kలో ఉన్నటువంటి అమ్మాయికి 5 CR ప్రాపర్టీ రెడ్డిస్లో. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆ తర్వాత బీటెక్ MS 160K వస్తుందండి. 28 సంవత్సరాల అమ్మాయి, 5'7" హైటు,
కొంచెం హైట్గా ఉన్నటువంటి అబ్బాయిలు కావాలి అని అడుగుతున్నారు వీళ్ళు. ఆ విషయాన్ని గమనించి మీరు ఎవరైనా సరే మగపిల్లలు పొడుగ్గా 6 అడుగులు ఉన్న వాళ్ళు ఎక్కువ మమ్మల్ని సంప్రదిస్తే, పొడుగ్గా ఉన్న అమ్మాయిలు రెడ్డిస్లో ఎక్కువ ఉన్నారు, అందుకని మేము మీకు సరైనటువంటి సర్వీస్ ఇవ్వగలుగుతాం. తర్వాత 26 సంవత్సరాల 5'2" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, కాపు క్యాస్టు, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు డాక్టర్ కావాలి. మున్నూరు కాపు క్యాస్టు, 27 సంవత్సరాల 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యూఎస్లో ఉన్నటువంటి పాప 100Kలో ఉంది, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ అంటే 25 సంవత్సరాల 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 3.5 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ అండి, బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది పాప, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ అండి వీళ్ళు పద్మశాలి క్యాస్ట్. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్ చేసి ఇక్కడ ఇంజనీర్గా పనిచేస్తుంది, బెంగళూరులో చేస్తుంది అమ్మాయి, 12 లక్షల ప్యాకేజీలో ఉందండి. గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ అండి, ఇక్కడ హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. క్యాస్ట్ వారండి, ఏ క్యాస్ట్ అయినా ఓకే చూస్తారు. ఎంబీబీఎస్ డాక్టరు, 32 సంవత్సరాలు, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు డాక్టర్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ ప్రైవేట్ జాబ్ అయినా ఓకే, 32 సంవత్సరాల అమ్మాయికి. ఓకేనండి, చూస్తున్నారు కదా, కొన్ని ప్రొఫైల్స్ మాత్రమే ఇక్కడ మేడం మనకి చదివి వినిపిస్తున్నారండి. లైవ్లో ఎక్కువ సమయం ఉండదు కాబట్టి కొన్ని మాత్రమే మనకి చదివి వినిపిస్తున్నారు. ఇంకా ఎన్నో ప్రొఫైల్స్ వారి దగ్గర ఉంటూ ఉంటాయి కనుక వారిని అపాయింట్మెంట్ తీసుకోవాలి, మీ యొక్క వివాహం కొరకు మీ యొక్క ప్రొఫైల్స్ని వారికి వాట్సాప్ నెంబర్ ద్వారా పంపించాలి అనుకుంటే నెంబర్స్ చెప్తున్నానండి, నోట్ చేసుకోవచ్చు. 9866034439 ఈ యొక్క నెంబర్స్కి మీ యొక్క ప్రొఫైల్స్ని పంపించవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ తార్నాక, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్లో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే అందుబాటులో ఉంటుందో ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు. మేడం గారికి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతక ఫలితాలను, ఎన్నో విషయాలను మీరు కూడా తెలుసుకోవచ్చు. ఓకేనండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, ఓకే, కాల్ కట్ అయిపోయిందండి. అయితే మీరు సెకండ్ మ్యాచెస్ కూడా చూస్తూ ఉంటారండి? చూస్తామండి, సెకండ్ మ్యాచెస్ కూడా సెటిల్ అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళకి విడాకుల పేపర్లు ఉన్నాయా లేదా అని చూసుకొని మనం చూస్తూ ఉంటాం. కాల్ వచ్చిందా? ఓకే ఓకే. అయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సెకండ్ మ్యాచ్ వాళ్ళు ముఖ్యంగా డైవర్స్ పేపర్స్ వచ్చేసినా లేదా ప్రాసెస్లో ఉన్నా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు, తప్పలేదు. అయితే ఏంటంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాళ్ళు అక్కడ స్టెప్ బై స్టెప్ కొన్ని స్టెప్పుల్లో అయిపోతూ ఉంటుంది కదా, ఇంకా తొందరలోనే ఒక 1 మంత్లో వస్తుంది అన్న వాళ్ళు ముందుకు వచ్చేస్తే కనుక ఇలాగ సంబంధాలు చూసుకోవచ్చు. జాగ్రత్తలు అంటారా, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ముందు ఏం జరిగింది ఇప్పుడు అలాంటివి కాకుండా ఉండేలాగా చూసి జాగ్రత్తగానే సంబంధాలు పంపిస్తాం. వీళ్ళకి అమ్మాయిలు వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళ పర్మిషన్తో అబ్బాయిలు వాళ్ళకి పంపిస్తాం. అంటే ఇతర మ్యాచ్ పంపించడం జరగదు, జాగ్రత్తగా చూసి పెడతాం. ఫస్ట్ మ్యాచ్ కానీ సెకండ్ మ్యాచ్ కానీ ఏదైనా అబ్బాయిలదే జాగ్రత్తగా ఉంటాను నేను, అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా ఉంటాను. కదండి, వివాహానికి సంబంధించి ప్రతి ఎపిసోడ్లోనూ చక్కని విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మ. అందరి ఇళ్లలో కూడా శుభకార్యాలు జరగాలి, అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. ఇదండి ఇవాల్టి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.